కటౌట్ ఎక్కువ కంటెంట్ తక్కువ అన్నట్లుగా తయారైంది విశాఖలో చంద్రబాబు ప్రభుత్వం నిర్వహించిన సిఐఐ భాగస్వామ్య సదస్సు. లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు, లక్షలాది మందికి ఉద్యోగాలు అంటూ అంకెల గారడితో ఓదరగొట్టిన చంద్రబాబు ప్రభుత్వానికి పారిశ్రామిక దిగ్గజాలు షాక్ ఇచ్చారు. 2 రోజుల పాటు నిర్వహించిన సిఐఐ భాగస్వామ్యం సదస్సుకు పారిశ్రామిక దిగ్గజం కరణ్ అదానీ మినహా మరొక పెద్ద పారిశ్రామికవేత్త ఎవరూ రాలేదు. రెండో రోజు సదస్సుకి కేంద్ర మంత్రులు అనేక మంది వచ్చేస్తారని ప్రచారం జరిగింది. కానీ వారెవరూ అటువైపు కన్నెత్తి చూడకపోవడం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. గత వైఎస్ జగన్ పాలనలో జరిగిన గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్కు హాజరై చాలా సమయం గడిపి జగన్ ప్రభుత్వ విధానాలను మెచ్చుకున్న పారిశ్రామిక దిగ్గజం ముఖేష్ అంబానీ కూటమి ప్రభుత్వ పాలనలో జరిగిన సిఐఐ సదస్సుకు రాలేదు. ఇక ఏపీ ప్రభుత్వం ఆహ్వానించినా సరే జిందాల్ యాజమాన్యం రాలేదు. జత్వానీ కేసు ద్వారా జిందాల్ కుటుంబాన్ని చంద్రబాబు ప్రభుత్వం వేధించిన సంగతి తెలిసింది. ఈ నేపథ్యంలో జిందాల్స్ మొహం చాటేశారనే ప్రచారం కూడా జరుగుతోంది. రెండో రోజు సదస్సుకు డెలిగేట్స్ లేకపోవడంతో ఇక పరువు పోతందు అనుకున్న అధికారులు గీతం యూనివర్సిటీ, ఆంధ్ర యూనివర్సిటీ, లండీ కాలేజీ విద్యార్థులను రండి రండి అంటూ సిఐఐ సదస్సుకు తరలించి హడావిడి చేశారు. విద్యార్థులకే డెలిగేట్స్ పాసెస్ ఇచ్చి గ్యాలరీలు నింపేసి చాలామంది పారిశ్రామిక ప్రతినిధులు సదస్సుకు వచ్చారనే బిల్డప్ కూడా ఇచ్చారు. ఉత్తరాంధ్ర టీడీపీ నాయకులను కూడా డెలిగేట్స్గా మార్చి షో చేశారు. పబ్లిసిటీ కోసం యూట్యూబర్స్ను రంగంలోకి దించిన ప్రభుత్వ తీరు ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. ఇన్వెస్టర్ల సదస్సులో ఇన్ఫ్లుయెన్సర్ను చూసి ఆఖరికి అధికారులు కూడా నవ్వుకున్నట్లు సమాచారం. వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాలనలో ఏపీకి వచ్చిన కంపెనీలతోనే మళ్లీ ఎంఓయూలు చేసిన ప్రభుత్వం ఆ మేరకు ఎల్లో మీడియాలో ఘనంగా ప్రచారం చేసుకోవడాన్ని చూసి పారిశ్రామిక వర్గాలు నవ్వుకుంటున్నట్లుగా సమాచారం.